హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆర్ కంటెంట్ యావేస్. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ఒక వీడియో వస్తుంది. కొంచెం కుదరలేదండి, అందుకే వీడియోస్ చేయలేదు. సో ఈరోజు మన వీడియోలో మనం మాట్లాడుకుపోయే టాపిక్ స్ట్రెస్ లేదా ఒత్తిడి. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే రీసెంట్గా నేను ఈ ఫేజ్లో ఉన్నాను. కొంచెం ఒత్తిడి, స్ట్రెస్ అనేది నేను కొంచెం ఎక్స్పీరియన్స్ చేశాను. సో నా ఎక్స్పీరియన్సెస్ అలాగే నా ఫ్రెండ్స్ కూడా చాలా స్ట్రెస్కి గురయ్యారు ఈ మధ్య. సో వాళ్ళతో పాటు ఇది చాలా కామన్ టాపిక్ అయిపోయింది ఈ మధ్య. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు స్ట్రెస్కి లోన్ అవుతున్నారు. స్ట్రెస్ వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అందరికీ. సో వాటన్నిటి గురించి మాట్లాడదామని చెప్పేసి, అలాగే స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేయాలి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాము. సో వీడియో స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక పెద్ద డిస్క్లైమర్. ఆ డిస్క్లైమర్ ఏంటంటే, నువ్వు డాక్టరా, స్ట్రెస్ గురించి మాట్లాడుతున్నావు అని అంటే ఐఎమ్ నాట్ ఎ డాక్టర్. అండ్ నీకు ఏం తెలుసు అని స్ట్రెస్ గురించి మాట్లాడుతున్నావు అంటే నాకు తెలిసింది చెప్తాను. సో ఇంట్రెస్ట్ ఉండాలి చూడొచ్చు, ఇంట్రెస్ట్ లేని హ్యాపీగా మీరు స్కిప్ చేసేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వీడియోస్ చూసుకోవచ్చు. సో స్టార్ట్ చేసేద్దాము. సో స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని తెలిసే ముందు అసలు స్ట్రెస్ అంటే ఏంటి అనేది కూడా తెలియాలి. స్ట్రెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక ఛాలెంజ్ లేకపోతే ఒక టార్గెట్, ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది కాబట్టి స్టూడెంట్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్స్ అనేవి ఉంటున్నాయి. లైక్ స్టూడెంట్స్కి ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అనే టార్గెట్, అలాగే ఎంప్లాయీస్కి అయితే ఈ రిక్వైర్మెంట్స్ని మీట్ అవ్వాలి అనే టార్గెట్. అలా ఒక్కొక్కరి లైఫ్లో టార్గెట్స్ అనేవి వేరే ఉండొచ్చు, కానీ టార్గెట్ అనేది మాత్రం కంపల్సరీగా ఉంటుంది. సో ఆ టార్గెట్ అనేది మనకు వచ్చినప్పుడు మన బాడీ దానికి ఎలా రియాక్ట్ అవుతుంది. సో ఆ టార్గెట్ని కంప్లీట్ చేసేయాలి, అది కూడా ఇంత తక్కువ టైంలో కంప్లీట్ చేయాలి. సో అలాంటి టార్గెట్స్ వచ్చినప్పుడు లేదా అలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు మన బాడీ ఎలాంటి ఒత్తిడికి లోన్ అవుతుంది అంటే, మనం దాన్ని పాజిటివ్గా తీసుకుంటే ఇట్స్ ఓకే, ఫైన్, ఎలాంటి ప్రాబ్లం లేదు. అదే కాకుండా మనం దాన్ని ఒక పెద్ద ప్రాబ్లం లాగా తీసుకుంటే మనకి కొంచెం మెంటల్ టెన్షన్ అవ్వచ్చు, లేదా ఫ్రస్ట్రేషన్ అవ్వచ్చు, లేకపోతే చిన్నదానికి కూడా మనం కోపడిపోయి చిన్న చిన్న వాటికి కూడా ఏడవడం, ఇదంతా ఒత్తిడి వల్ల వస్తుందన్నమాట. దీన్నే స్ట్రెస్ అని చెప్పేసి అంటాం. స్ట్రెస్ అంత డిస్కస్ చేయాల్సిన ఇష్యూ అంటే, ఇంత వీడియో చేసి మాట్లాడాల్సిన అంత పెద్ద ఇష్యూయా స్ట్రెస్ అంటే? అవును, ఇష్యూయే. ఎందుకంటే స్ట్రెస్ వచ్చినప్పుడు మన ఎమోషనల్ ఈక్విలిబ్రియం కోల్పోతాం. అంటే ఏంటంటే, ఊరికే చిరాకు పడిపోతాం, ఊరికే అరుస్తాము. కొంతమంది ఏంటంటే తట్టుకోలేక ఏడ్చే వాళ్ళు ఉంటారు. అండ్ ఈ వరల్డ్లో, ఈ సొసైటీలో జరిగే దారుణాలన్నిటికీ కారణం స్ట్రెస్సే. ఎందుకంటే స్ట్రెస్ వల్ల మనిషి తన యొక్క ఎమోషనల్ ఈక్విలిబ్రియం కోల్పోతాడు. అంటే తను పూర్తిగా, అంటే తను ఏం ఆలోచిస్తున్నాడు, తను ఏ పని చేస్తున్నాడు అన్న జ్ఞానం కూడా కోల్పోతాడు. ఎందుకంటే ఆ ప్రెషర్లో మన మైండ్ అనేది సరిగ్గా పనిచేయదు. సో వాటి వల్ల తనకి ఏది నచ్చితే అది చేయడం. అండ్ ఇలాగే కొన్ని సూసైడ్స్ కూడా, చాలామంది సూసైడ్స్ చేసుకోవడానికి కూడా కారణం కూడా స్ట్రెస్. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే కొంతమంది కొంచెం ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసేస్తారు, అంటే వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటారు, ఎవరో ఒకరికి షేర్ చేసుకుంటారు. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళే సఫర్ అవుతారు అనమాట. ఆ సఫరింగ్ వల్ల ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఏంటి నా లైఫ్ ఏంటి ఇలా ఉంది, ఈ లైఫ్ నాకు అవసరమా అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్. ఈ డిప్రెషన్ అవ్వచ్చు, లేకపోతే కొంతమంది సైకోస్లా బిహేవ్ చేస్తారు. ఇవన్నీ కూడా స్ట్రెస్ యొక్క సైడ్ ఎఫెక్ట్సే. సో ఇప్పుడు మన సొసైటీలో జరిగే అన్ని దుర్మార్గాలు, లేకపోతే జరిగే ప్రతి చెడ్డ పనికి గల కారణం స్ట్రెస్. సో స్ట్రెస్ ఇష్యూయే. ఎందుకంటే కొన్నిసార్లు మన లైఫ్ని కూడా మనము కోల్పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో స్ట్రెస్ ఇష్యూయే. అంటే మన బిహేవియర్ బట్టి మన స్ట్రెస్కి ఎలా అప్రోచ్ అవుతున్నా, అంటే మనం దాన్ని పాజిటివ్గా తీసుకుంటున్నామా, నెగిటివ్గా తీసుకుంటున్నామా అన్న దాన్ని బట్టి దాని ఎఫెక్ట్ అనేది మన మీద ఉంటుందన్నమాట. అంటే స్ట్రెస్ వల్ల పూర్తిగా నెగిటివే జరుగుతుంది అని అయితే ఏం లేదు. కొంతమంది ఆ స్ట్రెస్ వల్ల పర్ఫెక్ట్గా ఉండడానికి కూడా ట్రై చేస్తారనమాట. అంటే నేను పర్ఫెక్ట్గా ఉంటే ఈ స్ట్రెస్ అంతా నాకు రాదు కదా, అంటే నేను ఈ టైంలో కంప్లీట్ చేసేస్తే నాకు ఏ టెన్షన్స్ ఉండవు కదా అని చెప్పేసి కొంత పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అలాగే నెగిటివ్ కూడా తీసుకున్న వాళ్ళు, ఏంటి అబ్బాయి ప్రాబ్లం ఏంటి, నాకు ఇవన్నీ నేను చెయ్యాలా
అన్న యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లాగే అనిపిస్తుంది. ఇది మొత్తం ఏంటంటే మనం దానికి స్ట్రెస్కి ఎలా తీసుకుంటున్నాము, మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం అన్న బట్టి స్ట్రెస్ ఎఫెక్ట్ అనేది మన మీద ఉంటుందన్నమాట. స్ట్రెస్ని మేనేజ్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ నీకు ఏది స్ట్రెస్ కలిగిస్తుందో అది నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే మీకు వర్క్ ప్రెషర్ వల్ల మీకు స్ట్రెస్ వస్తుందా, లేకపోతే కొంతమందికి ఏంటంటే ఎక్కువ నాయిస్ ఉంటే వాళ్ళకి చాలా ఒత్తిడికి గురవుతారనమాట. అంటే చుట్టుపక్కల ఎవరైనా ఎక్కువ నాయిస్ అంటే ఎక్కువ వాల్యూమ్స్ పెట్టి మూవీస్ సాంగ్స్ వింటున్నా, లేకపోతే టీవీ వాల్యూమ్ ఎక్కువ ఉన్నా, లైక్ ట్రాఫిక్ సౌండ్స్ విన్నా వాళ్ళు కొంచెం ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. అది కూడా స్ట్రెస్సే. అండ్ నెక్స్ట్ కొంతమందికి పర్సన్స్ వల్ల ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది అనమాట. లైక్ సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకుంటే కనుక వాళ్ళ నా మేనేజర్ వల్ల నాకు చాలా స్ట్రెస్ అనిపిస్తుంది, నన్ను ఇలా హెరాస్ చేస్తున్నారు, లేకపోతే టార్చర్ చేస్తున్నారు, ఇలాంటి ఒత్తిళ్ళు కూడా ఉంటాయి. అండ్ కొన్ని నెక్స్ట్ టైప్ ఆఫ్ స్ట్రెస్ ఏంటి అంటే టార్గెట్స్ వల్ల. అంటే ఈ టార్గెట్ వల్ల నేను మేనేజ్ చేసుకోలేకపోతున్నాను ఇలా అనమాట. అంటే ఫస్ట్ నువ్వు స్ట్రెస్ని మేనేజ్ చేయాలి అంటే నీ స్ట్రెస్కి గల కారణం ఏంటో నీకు తెలియాలి. నీ స్ట్రెస్కి గల కారణం నీకు తెలియాలి అంటే ఫస్ట్ కూర్చొని అనలైజ్ చేసుకోండి. అంటే ఇంతకుముందు మీకు ఆల్రెడీ ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చే ఉంటుంది. లైఫ్ అన్నాక ఎప్పుడు హ్యాపీగానే ఉండం కదా, ఎవ్రీ మూమెంట్ అనేది ఉంటుంది. హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్ ఉంటుంది, అలాగే ఎవ్రీ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఇంతకుముందు నీకు స్ట్రెస్ వచ్చినప్పుడు దేని వల్ల వచ్చింది? పర్సన్ వల్ల వచ్చిందా, లేకపోతే టార్గెట్స్ వల్ల వచ్చిందా, లేకపోతే ఇంకేమన్నా కారణం వల్ల వచ్చిందా? సో ఫస్ట్ కూర్చొని అనలైజ్ చేసుకోండి. దేనివల్ల నాకు స్ట్రెస్ వచ్చింది, ఆ స్ట్రెస్ వచ్చినప్పుడు నేను దాన్ని ఎలా అప్రోచ్ అయ్యాను, పాజిటివ్గా అప్రోచ్ అయ్యానా, నెగిటివ్గా అప్రోచ్ అయ్యానా, ఏం చేశాను, నా ఫ్యామిలీతో ఎలా బిహేవ్ చేశాను, మిగతా వాళ్ళతో ఎలా బిహేవ్ చేశాను, ఆ స్ట్రెస్కి కారణం నేను వేరే వాళ్ళని బ్లేమ్ చేశానా, లేకపోతే నన్ను నేను బ్లేమ్ చేసుకున్నానా, ఆ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత నా రెస్పాన్స్ ఏంటి, నేను దానికి ఎలా రెస్పాండ్ అయ్యాను, ఇవన్నీ కూర్చొని అనలైజ్ చేసుకుంటే మీకు అప్పుడు తెలుస్తుంది మీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ యొక్క రీజన్ ఏంటి, మీకు ఎందుకు స్ట్రెస్ వస్తుంది అనేది మీరు ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. సో మీ ఐడెంటిఫై చేసుకుంటే నెక్స్ట్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా బిహేవ్ చేయాలన్నది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో స్ట్రెస్ని మేనేజ్ చేయడానికి మీరు ఈ 4 A's ఫార్ములాస్ని యూజ్ చేయొచ్చు. ఆ 4 A'స్లో ఫస్ట్ ఏంటంటే అవాయిడ్. ఇన్ కేస్ మీకు స్ట్రెస్ అనేది ఒక పర్సన్ వల్ల వస్తే, లైక్ మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే మీ ఆఫీస్లో మీ కొలీగ్స్, లేకపోతే మీ మేనేజర్, లెక్చరర్, ఇలా ఒక పర్సన్ మీకు స్ట్రెస్ కలిగిస్తున్నారు. ఇన్ కేస్ మీరు ఆ పర్సన్ని అవాయిడ్ చేయగలిగితే, లైక్ ఏంటంటే మనం ఎదుగుతుంటే చూడలేరు అనమాట. సొసైటీ అన్నాక అలాగే ఉంటుంది. అవతల వ్యక్తి ఎదిగితే చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనలో నెగిటివ్ పర్సెప్టివ్ని ఇంజెక్ట్ చేయడానికే చూస్తూ ఉంటారనమాట. అలాంటి వ్యక్తుల్ని ఫస్ట్ అవాయిడ్ చేయండి. సో ఇన్ కేస్ సపోజ్ అవాయిడ్ చేయగలిగే పర్సన్స్ అయితే అవాయిడ్ చేసేయండి. బాగానే చెప్తున్నావు, అవాయిడ్ చేసామంటున్నావు, బాగానే ఉంది, నాకు మా మేనేజర్ వల్ల వస్తుంది ఒత్తిడి, ఆయన ఎలా అవాయిడ్ చేస్తాను నేను, ఆయన లేకపోతే ఆవిడని ఎలా అవాయిడ్ చేస్తాను నేను, ఆవిడని అవాయిడ్ చేస్తే నా జాబ్ పోదా అని చెప్పేసి నీకు అనిపించవచ్చు. అలాంటప్పుడు లేదంటే మీ లైఫ్ పార్ట్నర్ అయ్యి ఉండొచ్చు, లైఫ్ పార్ట్నర్ని అవాయిడ్ చేయలేము కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ఇన్ కేస్ మీకు వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ ఉంటే కూర్చొని మాట్లాడండి. లైక్ నువ్వు ఇలా చేయడం నాకు నచ్చట్లేదు, ట్రై టు సే నో, నాకు ఇది నచ్చట్లే, సో ఇది చేయడం వల్ల నాకు ఇలా స్ట్రెస్ అనిపిస్తుంది, నేను చెప్పలేకపోతున్నాను, సో దానివల్ల నాకు స్ట్రెస్ అనే ఒత్తిడి అనేది వస్తుంది. ట్రై టు టాక్ అండ్ సార్ట్ ఇట్ అవుట్. మీరు సార్ట్ ఇట్ అవుట్ చేయగలిగే ఇష్యూ అయితే కూర్చొని మాట్లాడి సార్ట్ అవుట్ చేసేసుకోండి. ఇన్ కేస్ మాట్లాడలేని పర్సన్ మీకు స్ట్రెస్ కలిగిస్తున్నారు అంటే, లైక్ మీ మేనేజర్తో మీరు కూర్చొని సార్ మీరు నాకు వర్క్ ఇవ్వకండి సార్, మీరు వర్క్ ఇస్తుంటే నాకు స్ట్రెస్ వస్తుందని చెప్పేసి చెప్పలేము కదా. సో అలాంటి వాటిలో ఏం చేస్తామంటే సెకండ్ ఆల్టర్ ఏంటంటే స్ట్రెస్కి మీ పర్సెప్టివ్ని మార్చుకోవాలన్నమాట. అంటే మేనేజర్ అంటే వాళ్ళ రోల్ అదే అబ్బా, మనకి సీరియస్గానే ఉండాలి, ఎందుకంటే నార్మల్గా ఫన్నీగా ఉంటే మనం వర్క్ చేయకుండా తప్పించుకుంటాం. లెక్చరర్స్ అయినా అంతే, ఎవరైనా అంతే, వాళ్ళ జాబ్ అలా చేస్తున్నారు, వాళ్ళు అలాగే సీరియస్గానే ఉండాలి, సీరియస్గా ఉండకపోతే పనులు జరగవు. సో మీరు వాళ్ళ పర్సెప్టివ్ నుంచి కూడా ఆలోచించాలి, వాళ్ళు అలాగే ఉండాలి కదా, సో అలా ఉంటేనే కదా మనం వర్క్ చేస్తాము. సో మన వర్క్ చేయడం మన డ్యూటీ. సో ఆ పాజిటివ్ పర్సెప్టివ్ అనేది మీలో ఇన్కల్కేట్ చేసుకోండి, అంటే మీలో పెంచుకోండి. సో అలాంటప్పుడు ఏంటంటే ట్రై టు టాక్ టు దమ్ ఆల్సో. అంటే
ఎంతైనా ఎంత మేనేజర్ అయినా వర్కింగ్ అవర్స్లోనే కదా సీరియస్గా ఉంటారు. బయటకు వచ్చినప్పుడు సార్ మీరు మరీ నా మీద అరుస్తున్నట్టు అనిపిస్తుంది సార్, మీరు చెప్పింది నేను చేస్తాను సార్, కానీ నాకు కొంచెం టైం ఇవ్వండి, లైక్ గివ్ మీ సమ్ టైం అలా చెప్పడము. లేదు అంటే ట్రై టు అండర్స్టాండ్ దెమ్, వాళ్ళ పర్సెప్టివ్ నుంచి కూడా ఆలోచించి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది మీలో పెంచుకోగలిగితే దెన్ ఆల్సో యూ కెన్ కంట్రోల్ యువర్ స్ట్రెస్. థర్డ్ ఏంటంటే యాక్సెప్ట్ సిచ్యువేషన్స్ అనమాట. అంటే ఇప్పుడు ఈ సొసైటీలో, ఇప్పుడు మనం ఉన్న సొసైటీలో ఎలాంటి వాళ్ళకైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉంటుంది. ఎలాంటి జాబ్ తీసుకున్నాను, టీచింగ్ తీసుకున్నా, లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకున్నా, స్టడీయింగ్ తీసుకున్నా, తీసుకున్నా స్ట్రెస్ అనేది కామన్. సో అలాంటి స్ట్రెస్ లేకుండా జాబ్ చేయాలి అంటే చాలా కష్టం, దొరకవు కూడా. సో మనం ఆ సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. సో యాక్సెప్ట్ చేస్తేనే మనం లీడ్ అవ్వగలం, మనం సస్టైన్ అవ్వగలం, లేకపోతే సస్టైన్ అవ్వలేం. నెక్స్ట్ ఏంటంటే మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. లైక్ మీకు ఆఫీస్లో ఏదైనా టెన్షన్ ఉండొచ్చు, మీ ప్రొఫెషనల్ లైఫ్ తీసుకొచ్చి పర్సనల్ లైఫ్తో కలపకండి. లైక్ మీ పర్సనల్ లైఫ్ తీసుకెళ్ళి అలాగే ప్రొఫెషనల్ లైఫ్లోని మిక్స్ చేయకండి. లైక్ మీకు ఆఫీస్లో ఏదైనా టెన్షన్ ఉండొచ్చు, అది ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా, వచ్చి ఇంట్లో వాళ్ళ మీద అరిచేస్తే పాపం వాళ్ళు ఏం చేస్తారు. సో అలాగే మీకు నిజంగా మీకు అంత టెన్షన్ ఉంటే వచ్చి వాళ్ళకి కొంచెం చెప్పండి. లైక్ ఈరోజు నా డే ఏం బాగాలేదు, నాకు కొంచెం మూడ్ ఆఫ్గా ఉంది, నన్ను కొంచెం డిస్టర్బ్ చేయకు అని చెప్తే వాళ్ళు డిస్టర్బ్ చేయరు. అయితే మీ మూడ్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు, లేదు అంటే మేము డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తారు. అంతేగాని అక్కడ మీకు ఏదో టెన్షన్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇంట్లో వచ్చి ఇంట్లో వాళ్ళ మీద అరిస్తే అలాగే రిలేషన్స్ పాడవుతాయి. అయితే మీరు కూర్చొని వాళ్ళకి నేనైతే నాకు స్ట్రెస్ ఉన్నప్పుడు నేనేం చేశానంటే నాకు ఏదైనా మా మమ్మీతో షేర్ చేసుకోవడం చాలా అలవాటు. సో నేను నా డే అయిపోయిన వెంటనే ఇది నాకు చిన్నప్పటి నుంచి హ్యాబిట్, కానీ మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి జరిగింది అంత, అమ్మ ఇలా జరిగింది, ఇలా అవుతుంది, నాకు కొంచెం ప్రెషర్ అనిపిస్తుంది, అలాగా కూర్చొని మాట్లాడండి. ఇన్ కేస్ వాళ్ళ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే వాళ్ళు మీకు ఏమైనా సజెస్ట్ చేయగలిగితే సజెస్ట్ చేస్తారు. లేదు అంటే ఓకే తను కొంచెం స్ట్రెస్గా ఉంది, తను కొంచెం ఒత్తిడికి లోన్ అవుతుంది, ఓకే తను కొంచెం టైం ఇద్దాము, లెట్ దెమ్ హ్యావ్ దిస్ స్పేస్, కొంచెం లెట్ హర్ సిట్ అండ్ డూ వాట్ ఎవర్ షీ వాంట్స్, తను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలన్నది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అంతేగాని మీరు మీ ఎవ్వరికి చెప్పకుండా మీలో మీరే చేసేసుకొని, మీలో మీరే దాచేసుకొని వేరే వాళ్ళ మీద చూపిస్తే ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు ఒప్పుకోరు. సో 90% రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్కి, డివోర్స్కి మెయిన్ రీజన్ మనం మన ఫీలింగ్స్ని షేర్ చేసుకోకపోవడమే. షేర్ చేసుకుంటేనే కదా తెలుస్తుంది మీకు వాళ్ళతో ఏం ప్రాబ్లం ఉందో. అంటే ఎలా అంటే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని చెప్పేసి అన్నారు, వాళ్ళు నన్ను ఎందుకు అన్నారు, ఎందుకు అలా అనాలి, నేను ఏం చేశానని చెప్పేసి మీలో మీరే ఒత్తిడి లోనయ్యే బదులు వెళ్ళి అడగండి, ఎందుకు ఇలా అన్నా, ఎందుకు అడగాల్సి వచ్చిందని చెప్పేసి సాల్వ్ చేసుకోండి. ధైర్యం ఉంటే వెళ్ళి అడగండి, ధైర్యం లేకపోతే ఆలోచించకండి. ఎందుకు ఆలోచించాలి, మిమ్మల్ని అన్నోళ్ళు వాళ్ళు ఫ్రీగా హ్యాపీగా మూవ్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు ఆ టెన్షన్ తీసుకొని మీ లైఫ్ని ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి. మీరు అలా చేసుకుంటే వాళ్ళు మిమ్మల్ని చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఫస్ట్ థింగ్ అయితే డైరెక్ట్గా వెళ్ళి, నేనైతే అడిగేస్తాను, నేనైతే ఏం దాచుకోలేను బ్రెయిన్లో, నాకేమైనా తెలిస్తే వెళ్ళి అడిగేంత వరకు నిద్ర పట్టదు. సో నేనైతే ఆన్ ద స్పాట్ సాల్వ్ చేసుకుంటాను. ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఉన్నది మన లైఫ్ మనం లీడ్ చేసుకుంటున్నాం, మన ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మన ఫ్యామిలీని మనం ఇంప్రెస్ చేసుకుంటే చాలు. బయట వాళ్ళు ఎవరిని మనం ఇంప్రెస్ చేయాల్సిన అవసరం మనకి లేదు. వాళ్ళెవ్వరూ మనల్ని జడ్జ్ చేయడానికి రైట్ లేదు వాళ్ళకి. వాళ్ళేం మనకి తిండి పెట్టట్లేదు, వాళ్ళేం మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే మనకి ఎవ్వరూ హెల్ప్ చేయరు. సో ఉన్నది క్లియర్ చేసేసుకోండి ఫస్ట్. అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ డే మీరు సాటిస్ఫైడ్గా ఉండాలి. మీ మైండ్లో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోండి, మైండ్ అంతా క్లియర్గా ఉండేలా చూసుకోండి, హ్యాపీగా పడుకోవాలి. మనం ఎంత సంపాదించినా మనం సంపాదించేది జస్ట్ మన కడుపు నింపుకోవడానికి, మనం ప్రశాంతంగా పడుకోవడానికి. ఈ రెండు లేనప్పుడు మనం ఎంత సంపాదించినా వేస్టే. సో సార్ట్ ఇట్ అవుట్, కూర్చొని మాట్లాడండి, ఎందుకు అలా అన్నావు అని చెప్పేసి అడగండి, నథింగ్ రాంగ్, ఈ భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో అయితే సార్ట్ ఇట్ అవుట్ చేసుకోండి. ఇన్ కేస్ కపుల్స్ విషయానికి వస్తే లైక్ ఈ టైంలో, ఈ జనరేషన్లో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఈక్వల్గా సంపాదిస్తున్నారు. లైక్ ఇద్దరు ఈక్వల్ ప్రెషర్కి లోన్ అవుతున్నారు, ఇద్దరు ఈక్వల్ స్ట్రెస్ ఉంది, ఇద్దరు వర్క్ చేస్తున్నారు. సో ఇద్దరు ఆఫీస్కి వెళ్ళి సేమ్ టెన్షన్స్, మేబీ వే ఆఫ్
ప్రెషర్ అంటే టైప్ ఆఫ్ ప్రెషర్ అనేది వేరేగా ఉండొచ్చు, కానీ ప్రెషర్ అనేది ఇద్దరికీ ఈక్వల్గానే ఉంటుంది. సో మీరు లైక్ సమ్ మేల్స్ ఏంటంటే, నేను ఇప్పుడు మళ్ళీ జెండర్ బయాస్ లాంటివి ఏం లేవు, జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. లైక్ కొంతమంది మేల్స్ హెల్ప్ చేస్తారు ఫీమేల్స్కి, కొంతమంది ఏంటంటే నేను అబ్బాయిని నేను ఎందుకు హెల్ప్ చేయాలి అన్న ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. లైక్ ఇద్దరు సంపాదిస్తున్నప్పుడు ఇద్దరికీ ప్రెషర్ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత వర్క్ లోడ్ అంతా ఫీమేల్ మీదే పడిపోతే లైక్ తనకి ఇంటర్నల్ ఫీలింగ్స్ ఏముంటాయి, లైక్ గర్ల్స్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ దే హ్యావ్ పర్సనల్ ఇష్యూస్ ఆల్సో, దే హ్యావ్ హెల్త్ ఇష్యూస్. వర్క్ లోడ్ అంతా తన మీదే పడిపోతే తనకేమనిపిస్తుంది, లైక్ నేను కూడా జాబ్ చేస్తున్నాను, నేను కూడా సంపాదిస్తున్నాను, నేను ఎందుకు వర్క్ లోడ్ అంతా నేను మాత్రమే ఒక్కదాన్నే ఎందుకు తీసుకోవాలి, తను నాకు ఎందుకు హెల్ప్ చేయడు అనే ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వచ్చి వాళ్ళే కుక్ చేసి వాళ్ళే యూటెన్సిల్స్ కడిగి వాళ్ళే మొత్తం వర్క్ అంతా చేస్తే మీ ఇద్దరు టైం స్పెండ్ చేయడానికి మీకు టైం ఎక్కడ ఉంటుంది? ఇట్స్ లైక్ అంటే మీరు హెల్ప్ చేయాలి, మేమే ఎందుకు చేయాలని చెప్పేసి నేను అనట్లేదు. లైక్ ఇద్దరు షేర్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ సమ్ టైమ్ టు స్పెండ్ విత్ ఈచ్ అదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్కి చిన్న వాటిల్లోనే సంతోషం వెతుక్కుంటూ ఉంటారు. సో వాళ్ళు చిన్న హెల్ప్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎస్ హీఈస్ కన్సర్న్డ్ అబౌట్ మీ, తను నా గురించి ఆలోచిస్తున్నారు, నా గురించి కేర్ తీసుకుంటున్నారని చెప్పేసి, హీ ఆర్ షీ ఎనీవన్, ఎలాంటి వాళ్ళైనా సరే. సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా హ్యాపీగా ఫీల్ అవ్వడం వల్ల ఏంటంటే డెఫినెట్గా మీ రిలేషన్షిప్ ఇంప్రూవ్ అవుద్ది. ఓకే, మనం త్వరగా వర్క్ ఫినిష్ చేసేద్దాం, ఇలా కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకుందాం, లేకపోతే విల్ సీ ఏ మూవీ, ఇద్దరు కూర్చొని మూవీస్ చూడండి, లేకపోతే ఇద్దరు కూర్చొని బయటికి వెళ్ళండి, లేకపోతే అలా స్పెండ్ సమ్ టైం. సో మీ ఇద్దరు టైం స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే మీకు తనకున్న ప్రాబ్లమ్స్ తెలుస్తాయి, తనకి మీరు పడే ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. సో డైవర్స్ వరకు వెళ్ళే ఆప్షనే రాదు, మీ టైం స్పెండ్ చేయకపోవడం వల్లే సగం డైవర్స్ కేసెస్ అనేవి వస్తాయి. సో ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశాను. సో కొన్ని మెజర్స్ ఇస్తానన్నమాట. నేనైతే నాకు స్ట్రెస్గా అనిపించినప్పుడు నేనేం చేశాను అంటే, ఈవినింగ్ అరౌండ్ 5:30 6:30 నా వర్క్ ఫినిష్ అయినప్పుడు జస్ట్ టెర్రస్కి వెళ్ళి సాంగ్స్ పెట్టుకొని జస్ట్ ఐ యూస్ టు హ్యావ్ స్మాల్ వాక్. అలా ఒక 5 to 10 minutes ఫ్రెష్ ఎయిర్ని ఇన్హేల్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు చాలా స్ట్రెస్ రిలీఫ్ అనేది జరుగుతూ ఉంటుంది. లైక్ మీకు కొంతమందికి మ్యూజిక్ వినడం వల్ల చాలా స్ట్రెస్ రిలీఫ్ అనేది అవుతుంది. సో అలాంటి వాళ్ళు మీరు మ్యూజిక్ వినొచ్చు. లేకపోతే కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వల్ల స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది. సో అలా కూడా మీరు చేయొచ్చు. లేదు నెక్స్ట్ అంటే స్ట్రెస్ని తట్టుకోవాలంటే మీరు చేయగలిగే బెస్ట్ థింగ్, డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ మీరు ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆక్సిజన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి బాడీలో మీకు స్ట్రెస్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. లైక్ డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఈట్ హెల్తీ థింగ్. అంటే మనకి స్ట్రెస్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనకి సరైన స్లీప్ ఉండదు, సరిగ్గా పడుకోలేం. నెక్స్ట్ అపెటైట్ కూడా లూజ్ అయిపోతాం. లైక్ మనకి ఏం తినాలనిపించదు, లైక్ ఆకలి కూడా ఏం వేయదు, లైక్ ఏదో మూలలో ఏదో కోల్పోయిన వాళ్ళలాగా కూర్చొని ఏదో వియర్డ్గా బిహేవ్ చేస్తాము. సో ఇవన్నీ స్ట్రెస్ యొక్క ఎఫెక్ట్స్. అండ్ కొన్నిసార్లు మనం టెంపర్ని లూజ్ అయిపోయి ఊరికి అరవడం, ఊరికి ఏడవడం, ఇవన్నీ స్ట్రెస్ వల్ల వచ్చే ఎఫెక్ట్సే. సో ఇవన్నీ రెడ్యూస్ చేయడానికి మీకు కుదిరితే టైం ఉంటే యూ కెన్ డూ ఎక్సర్సైజ్ ఆర్ ఎల్స్ యూ కెన్ డూ మెడిటేషన్. సో మెడిటేషన్ చేయడం వల్ల కూడా మీకు మీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోగలరు. అలాగే దాంతోపాటు యూ కెన్ గో ఫర్ ఎ లిటిల్ వాక్, యూ కెన్ పుట్ సమ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్. మీకు ఏది స్ట్రెస్ బస్టర్ అనిపించి, మీకు సాంగ్స్ మ్యూజిక్ వినడం మీకు స్ట్రెస్ బస్టర్ అనిపిస్తే మ్యూజిక్ వినండి, లేకపోతే డ్యాన్స్, లేకపోతే మీకు ఏ యాక్టివిటీ ఇంట్రెస్ట్, మీకు ఏది చేయడం మీకు చాలా ఇష్టమో, లేకపోతే కొంతమందికి కుక్ చేయడం వల్ల స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. లైక్ మీకు తెలుసు కదా మీకు ఏది ఇష్టమో అది కొంచెం టైం పెట్టుకొని ఆ వర్క్స్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే యూ కెన్ మేనేజ్ యువర్ స్ట్రెస్. లైక్ అలాగే సో స్ట్రెస్ అనేది అందరికీ కామన్ అబ్బా, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఎ లైఫ్. ఇది లైఫ్ కాదు, జస్ట్ పార్ట్ ఆఫ్ ఎ లైఫ్. సో దాన్ని పాజిటివ్ వేలో తీసుకోండి. మీకు బాగా సివియర్గా అనిపించినప్పుడు ట్రై టు స్పీక్ విత్ ఎనీవన్. ఎవరితోనైనా షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి, కానీ ఆవేశంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోకండి. ఎందుకంటే మనకు వచ్చేది ఐ డోంట్ బిలీవ్ ఇన్ నెక్స్ట్ లైఫ్, మళ్ళీ నెక్స్ట్ జన్మలో పుడతాము అనేది అయితే నేను నమ్మను. సో ఉన్నన్ని రోజులు మనం హ్యాపీగా ఉండాలనేది మై పాలసీ. సో అందుకే ఇట్స్ వన్ సింగిల్ లైఫ్. సో ఎలాంటి తప్పు డెసిషన్స్ తీసుకోకండి.
ఒక్క పర్సన్ మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా ఒక్క పర్సన్ మనకి డెఫినెట్గా ఉంటారు లైఫ్లో. ఆ పర్సన్ మాత్రం మనం లూజ్ చేసుకోకండి. ఆ పర్సన్తో మీకు చెప్పుకోవాల్సినవన్నీ చెప్పుకోండి. లైక్ ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్. ఏదో ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళకి తెలియకపోయినా ఎవరినొకరు కనుక్కొని అయినా చెప్తారు కదా. సో ప్లీజ్ ట్రై టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. మీరు ఎక్స్ప్రెస్ చేస్తే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్కి మీకు సొల్యూషన్ దొరికినట్టే. లైక్ ఆ ఒక్క పర్సన్ మాత్రం మనం ఎన్ని ఏదో పనులు చేసినా ఎవ్వరు ఏమని, ఆ పర్సన్ మాత్రం మనని దే విల్ యాక్సెప్ట్, ష్యూర్లీ యాక్సెప్ట్. వాళ్ళు డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. సో ఆ ఒక్క పర్సన్ని ఎత్తుక్కోండి. ఫస్ట్ ఆ ఒక్క పర్సన్ ఎత్తుక్కొని ఆ ఒక్క పర్సన్కి మీ ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకోండి. స్ట్రెస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ లైఫ్. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే చాలా సూసైడ్స్కి కారణం స్ట్రెస్. ఎందుకంటే వాళ్ళు ఒక స్టేజ్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నాకు షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు. ఇన్కేస్ చెప్తే వాళ్ళు నన్ను చులకనగా చూస్తారేమో అని చెప్పేసి చాలామంది ఫీల్ అయ్యి ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఇష్టపడరు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ ట్రై టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ విత్ యువర్ లవ్డ్ వన్స్. అంతే. వీడియో ఎండ్కి వచ్చాము. నాకు తెలుసు వీడియోలు అని చాలా ఎక్కువ ఉందని చెప్పేసి, కానీ బేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మీలో ఎవరికైనా మీకు ఈ టిప్స్ కనుక ఉపయోగపడినైతే కింద ఒక కామెంట్ వేసుకోండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And see you in the next video. Until then, take care. Keep smiling.